అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజు నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. అతని పక్షమున ఏం చేస్తాడంటమ్మా? జయించుటకు. అతని పక్షమున, అతడు జయించడానికి నేను అతని కుడి చెయ్యి పట్టుకున్నాను. ఎవరు పట్టుకున్నారు చెయ్యి? దేవుడు ఈ యొక్క కోరేసులో ఇక్కడ జనములతో జయించడానికి, జనములందరినీ ఓడించడానికి దేవుడు కుడి చెయ్యి కోరేసును పట్టుకుంటేనే అతనికి జయం కలిగింది. ఇక్కడ రమేష్ పాస్టర్ చెయ్యి దేవుడు పట్టుకుంటేనే దేవుడు జయం కలిగించబోదు. అయితే జనముల పక్షమున నువ్వు గెలిచడానికి, నువ్వు జయించడానికి నువ్వు భయపడద్దు. నువ్వు ముందుకెళ్ళిపో, భయపడకుండా నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను. దేవుడు కుడి చేయి పట్టుకున్నప్పుడు, దేవుని బిడ్డరా, దేవుడు నీ చేయి పట్టుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీకు జయం కలుగుతుంది. గాఢంధకారపు లోయలో నువ్వు ఉన్నా కూడా నీకు జయం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు చెయ్యి విడిచిపెడితే గనక చెయ్యి నీతో, నీ చెయ్యి ఎప్పుడైనా దేవుడు విడిచిపెట్టాడు. మీరే తీసుకుంటారా చెయ్యి దేవుని చేతిలో నుంచి? ఇంకా చాలు చాలు ప్రభా, చాలా సేపు పట్టుకున్నావు నా చెయ్యి, ఇక నేను నీతో ఉండలేను, నీతో నేను కలిసి ఉండలేను. ఇక నాకు ఒక లోకం ఉంది, నేను ఆ లోకంలో నా ఆలోచనలు ఏరే ఉన్నాయి, వాటి ప్రకారం నేను నడుస్తాను. ఓ అక్కడ పీర్ సాబ్ కనపడుతుంది, ఓ ఇక్కడ చీరల సాబ్ కనపడుతుంది, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నా చెయ్యి నేను తీసుకొని వెళ్ళిపోతాను. దేవుని చేతుల నుంచి బిడ్డ చెయ్యి తీసుకొని నువ్వు ఎప్పుడైతే బయటకు వెళ్తావో నీ జీవితంలో, నీ బాధలలో సమస్తము నీకు శ్రమలే. దేవుడు చెప్తున్నాడు, నీ కుడి చెయ్యిని నువ్వు జయించడానికి, లోకంలో జయించడానికి,